వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, గింజలు తీసేసి. ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ముందుగానే కడిగి పెట్టుకున్న పప్పులో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమల దినుసులు వేసుకోవాలి. తిరుమల దినుసులు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. అలాగే దీనిలో కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆ పప్పులోకి యాడ్ చేయాలండి. ఇదిగోనండి, పప్పుని ఉడికించాం కదా 5 విజిల్స్తో. ఇప్పుడు ఈ పప్పులోకి ఆ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి,